సౌలు పౌలుగా మారి ఎంత అద్భుతముగా ఈ సందేశాన్ని మనకు తెలియజేశాడో మన యొక్క మనసులలో భద్రం చేసుకుందాం. చూడండి, 2వ తెస్సలోనికైలకు రాసిన 3వ అధ్యాయము 6వ వచనము చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. పౌలు ఎక్కడ సువార్త అందించినా నిర్మోహమాటముగా ఖచ్చితముగా మాట్లాడేవాడు. యేసు ప్రభువు కూడా అలాగే మాట్లాడేవారు ఆయన. అందుకనే ఆ శాస్త్రులు పైసైలు అన్నారు, నీవు మోమాటము లేనివాడు మాకు తెలుసు ప్రభువా అని. ఆయనకు ఇష్టము లేని వారే, విరోధులే ఆ ఖచ్చితమైన నిజాన్ని ఒప్పుకునేవారు. నీవు చక్కగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతావు ప్రభువా. ఆనాడు ఆ ప్రజలకు ఆ రీతిగా ఆయన ఇష్టమైతే, ఈనాడు ఉన్నది ఉన్నట్లు సంఘ కాపరి మాట్లాడితే ఇష్టము కలుగుతుందా? అంతే తేడా, మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. కనుక ప్రియులారా, మరి ఇక్కడ వాక్యం ఏమి తెలియజేస్తా, ఏమి బోధిస్తున్నాడంటే, ప్రతి సహోదరుడు అక్రమముగా నడుచుకొనకూడదు. చూడండి, అతని ఆశ ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభువును ఒప్పుకున్న తర్వాత తన వలె ఇతరులు కూడా, నా బోధ విన్నవారు కూడా ఎలాగ ఉండాలంటే క్రమముగా ఉండాలి, క్రమముగా నడుచుకోవాలి. క్రమం అంటే ఎంతమందికి ఇష్టమండి? క్రమముగా జీవించడం ఎంతమందికి ఇష్టమో? ఆ క్రమం అనేది ఎప్పటి నుంచి ఉండాలి? 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. క్రమము ఎంతమందికి ఇష్టము? క్రమము ఎప్పటి నుంచి ఉండాలి? క్రమము ప్రతి ఒక్కరికి ఉండాలి. కలెక్టర్ గారిదే క్రమము, ఒక మరి చిన్న పనివాడు ఆయన దగ్గర పనిచేసే అటెండర్ కూడా క్రమము. అలాగే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు క్రమమైన జీవితం కావాలి బిడ్డలారా. క్రమముగా లేకపోతే తండ్రి ఆ కొడుకును ఇష్టపడడు. మరి మనం పరమ తండ్రి, నేను క్రమముగా నడుచుకొనకపోతే ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఆ ఇష్టము లేని పరిస్థితిని ఖచ్చితంగా పౌలు గారు మరి యొక్క తెస్సలోని సంఘానికి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇంతకీ ఈ తెస్సలోని సంఘానికే ఇంత ఖచ్చితమైన మాటలు ఎందుకు అక్రమమని మాట్లాడుతున్నాడంటే, తెస్సలోని సంఘానికి ఉన్న గొప్ప లోటు ఏంటంటే, వారు బహు ధనవంతులు, వారు ఐశ్వర్యవంతులు, లేమి లేదు, అంతా కలిమే. ఈ తెస్సలోని యొక్క పట్టణము సముద్ర తీరమున ఉన్నది. సముద్ర తీరమున్న పట్టణములు, వ్యాపార కేంద్రములు, ప్రపంచములో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖ దేశాలన్నీ ఆ తెస్సలోని యొక్క పట్టణానికి వచ్చి మరి ఆ యొక్క వస్తువులు మార్పులు చేర్పులు, ధనము కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటి గొప్ప దేశము, అటువంటి గొప్ప దేశములో మొత్తం మీద పౌలు గారు మాట వాళ్ళు విన్నారు. చూసారా, ధనవంతులైనప్పటికీ గొప్పవారైనప్పటికీ దేవుని మాట వారు విన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, నేను బోధించినప్పుడు మీరు చక్కగా విన్నారు, చక్కగా ఆలకించారు. మన లూథరన్ సంఘంలో కాదు, మీనానగరం వారు చక్కగా వింటారు, ఎంత బోధ చేసినా అలాగే ఆలకిస్తూ ఉంటారు. అటువంటి వారే తెస్సలోని యొక్క పట్టణస్థులు. ప్రియులారా, చదువుదాం 7వ వచనము. ఎలాగ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను,
మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఇదండి ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా తన్ను తాను బయలుపరుస్తున్నాడు ప్రజల మధ్య. నేను బయలుపరచగలనా? నేను మీకేమైనా అక్రమంగా నడుస్తున్నానా? మీకేమైనా విరోధముగా ఉంటున్నానా? మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నానా అని నేను చెప్పగలనా? అది కావాలి. ఇవాళ ఒక బోధ చేస్తున్న సువార్థికుడికి ఏమి కావాలంటే తనకు తను క్రమముగా జీవించగలిగితే సంఘము క్రమముగా నడుస్తుంది. యాజకుడే క్రమము లేనప్పుడు, యాజకుడే అక్రమముగా ఉన్నప్పుడు ఆ యొక్క భక్తులు లేక మరి ఆ సేవకులు ఎలా క్రమములో జీవించగలరు? ఇక్కడ ఒక ఆయన గుర్తు చేసుకుంటే అదే జరిగింది. ఎవరో మీకు గుర్తుంటే చెప్తారా? ఏలీ యొక్క యాజకుడి యొక్క కుమారులు అక్రమముగా ఆ మందిరంకి వచ్చే స్త్రీలను పాడు చేయటం అనేది దేవునికి భయంకరమైన మరి శాపగ్రస్తులయ్యారు. శాపమే వారి అంతమే శాపము. అంతేకాదు పిల్లల యొక్క శాపము తండ్రికి కూడా తగిలింది. అందుకని అంటాడు పాత నిబంధనలో, మీ పిల్లలకు మీ తల్లిదండ్రుల శాపము, అలాగే మీ పిల్లల శాపము మీకు కలుగుతుంది. ఏలీ ఎప్పుడు భయం చెప్పలేదు కొడుకులకి. సన్నిధిలోకి వచ్చే స్త్రీలు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఒక యాజకుడుగా, ఒక బోధకుడుగా తెలియదా అతనికి? తెలుసు, నాకు కూడా అన్నీ తెలుసు. కానీ దాచుకుంటాను, మరుగుపరుచుకుంటాను. కానీ కొన్ని విషయాల్లో దాచడం వల్ల అతనికే ప్రమాదం, బోధించేవాడికే ప్రమాదం, అలాగా తండ్రికే ప్రమాదం అయింది. అతడు వెనుతిరిగి, అతని మరణం, ఏలీ మరణము దారుణము. వెనుతిరిగి ఆ నడుము విరిగి చనిపోయాడు. ప్రియులారా, ఎందుకునంటే కొడుకులకు క్రమము నేర్పలేదు. ప్రియులారా, బోధ చేస్తున్నాను అనుకున్నాడు, ప్రజలను నా దేవుని వైపు మళ్ళిస్తున్నాను అనే ధ్యాసలో పడిపోయాడు తప్ప ఇంటిలోనే కుంపడి ఉన్నది, అక్రమం ఉన్నదనే విషయాన్ని అతడు పట్టించుకోలేదు. గమనించాడు కానీ పట్టించుకోలేదు. ఇవాళ కూడా మనం గమనిస్తాం కానీ పట్టించుకోము. నీ కూతురు ఎలా ఉన్నదో, నీ కొడుకు యొక్క పద్ధతులు ఏమిటో అన్నీ తెలుసు. తెలియని కుటుంబము, తెలియని స్త్రీ ఎవరు ఉండరు. అదే మనము సామెతలు 31 అధ్యాయములో ఆమె గురించి చదువుతాం. చూడండి, సామెతలు 31 అధ్యాయము ఆ వచనం మీరే పట్టుకోండి. ఆ గుణవతి అయిన భార్య ఆ కుటుంబం వారిని ఏ రీతిగా చూస్తుందో ఆ మాట చదవండి, మనకు ఆశీర్వాదము. అమ్మా, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టించాలమ్మా. ఈ గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడతలను ఎవరితో ప్రారంభం? భర్తతో ప్రారంభం. పిల్లలను, మగపిల్లలను, ఆడపిల్లలను ఎలా నడుస్తున్నారు? ఈమె ఒకటే పని అంటే ఆమె తన యొక్క భర్త యొక్క వ్యాపారములో సహభాగరస్తురాలుగా పనిచేస్తుంది. ఆ వ్యాపారములో భర్తకు సహకరిస్తుంది. ఆ పనివారికి పని అప్పగిస్తుంది. ఆ పేదవారికి తన చేతులు చాపుతుంది. అంటే సహాయం చేస్తుంది. అంటే ఉదయం లేచినది మొదలుకొని తన దైనందిన జీవితంలో ఒక క్రమమైన జీవితాన్ని ఆమె జీవిస్తున్నాడు. ప్రియులారా, అందుకనే చక్కని ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోను ఆమెను ఆశీర్వదించారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఇల్లాలు తన ఇంటిని నడిపించును. ఎంతమంది ఇటువంటి జ్ఞానవంతులు ఉన్నారు ప్రియులారా?
ఎంతమంది ఇటువంటి ఇల్లాలు ఉన్నారు ప్రియులారా? దేవుడు వీరినే కావాలనుకుంటున్నాడు, దేవుడు వీరినే ఏర్పాటు చేసుకున్నాడు. సరే, మన మూల వాక్యంలోకి వద్దాం. ఇక్కడ వాక్యం చెబుతుంది 3వ అధ్యాయం కదా, 2వ తెస్సలోని 3వ అధ్యాయంలో అటు పేజీ తెరబడిపోయింది. ఎలాగు మమ్మను పోలి నడుచుకోవాలో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఖచ్చితమైన మాట, విలువైన మాట. కొంతమంది తమ్ము తాము పొగుడుకుంటారు, తమ్ము తాము గొప్పగా బోధ చేశామని, తమ్ము తాము గొప్పగా జీవిస్తున్నామని ఇతరులను హేళన చేస్తూ ఉంటారు. చూడండి వాక్యం, లోకాసు వార్త 18వ అధ్యాయము మొదట వచనం అనుకుంటా చూడండి. తమ్మును తాము పొగుడుకున్న వారి యొక్క జాబితా మనుషులు కూడా పరిశుద్ధ గ్రంథములో తెలియజేశాడు ప్రియులారా. తమ్మును తాము 18వ అధ్యాయము 9వ వచనము, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులు, తామే భక్తి పరులు, మేమే ప్రతి ఆదివారం వెళ్తాం, మేమే ప్రతి కానుక ఎక్కువ మేమే ఇస్తాం. చూసారా, మేము అనే మాట, నేను అనే మాట మనిషిని, కుటుంబాన్ని పతనము చేస్తుంది. అభివృద్ధిలోకి రారు. మేమే గొప్ప, నేనే యొక్క స్థితిలో ఉన్నాను, నేనే అనే అహమును మనం ఎప్పుడైతే తీసివేస్తామో నీవు ఎదుగుతూ ఉంటావు, అభివృద్ధి పొందుతావు. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు. తరువాత ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఎంత ఇదండి బోధకుల యొక్క లక్షణాలు, సేవకుల యొక్క జీవితం ఇదండి. ఈవేళ ఏ సేవకుడు కష్టపడుతున్నాడు, ఏ సేవకుడు రాత్రింబగళ్ళు బోధ చేస్తున్నాడు, రాత్రింబగళ్ళు దేవునితో ఉండి కష్టపడి ఎవరిని ఒక ముద్ద అడగకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా చేసే గొప్ప సేవ పౌలు గారు, తిమోతి గారు, ఇంకొక ఆయన పేరు ఉంది, పౌలు, తిమోతి, సిల్వానును. ఈ ముగ్గురు సేవకులు కూడా ఎవరిని ఆశించడం లేదు, ఎవరిని కష్టపడటం లేదు. వారే రాత్రింబగళ్ళు కష్టపడి సేవ చేస్తూ మెలుగుతున్నారు. ఎవరికి భారముగా లేరు. భారం అంటే తెలుసు కదా, వచ్చి అమ్మా అంటే ఏదో పెట్టాలి, అది భారం అవుతుంది మీకు. ఆ భారం మేము మీకు పెట్టకూడదని ఆలోచించాము, మెసులుకున్నాము. తర్వాత మీరు మమ్మును పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. చాలమ్మా. ఎందుకు మేము చేశాము అంటే మీకు మాదిరి ఉంచుదామని, ఇలాగ ఒకరికొకరు అడిగి లేక ఆ సమయము ఏదో రోజులు గడుపుకొని మా సేవ అది కాదు. ఎవరిని ఆశించకుండా, ఎవరికి భారము కాకుండా దేవుని సేవ మీలో, దేవుని యొక్క ప్రేమ మీలో పంచటానికి మేము ఎవరి మీద మరి భారము కాలేదు. మాకు మేము మరి కష్టపడుతూ మాదిరి కనపరుచుకుంటూ మెసులుకున్నాము, కానీ అధికారం లేని వారం కాదు. అంటే అధికారం అంటే వాక్యము బోధించడంలో మాకు అధికారం ఉంది,
ఆ అధికారాన్ని బట్టి మిమ్మల్ని అడగొచ్చు, ఎంత బాగా బోధ చేస్తున్నాడు, ఈయనకి ఇవ్వచ్చు, కనుక అడిగితే మీరు ఇస్తారు, కానీ మాకు వద్దు. తర్వాత చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్ల నీడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. భోజనం ఎప్పుడు చేయాలండి? పని చేస్తేనే భోజనం చెయ్యాలి, కష్టపడితేనే భోజనం వస్తుంది. ఈవేళ కష్టపడకుండా పని చేయకుండా భోజనం చేసేవాళ్ళు 10 ఇళ్ళు కలిపి ఎన్ని ఇళ్ళలో ఉంటారు? 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఎన్ని ఇళ్లలో పని చేయకుండా భోజనం చేసే సోమరిపోతులు ఎంతమంది లేరు? కనీసం 10కి 1 ఇల్లన్నా ఉంటుంది. ఆడు పని చేయడు, కష్టపడడు, కానీ తిండికి ముందుంటాడు. పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మేము ఆ రీతిగా చేసాం. ఏ రీతిగా? కష్టపడి పని చేసాం, పని చేసిన దాన్ని బట్టి వచ్చిన దాన్ని భోంచేసాం. ఈవేళ కష్టపడకుండా వచ్చేది భోంచేసి వాళ్ళు చేయకండి, చేయకూడదు. అది దేవునికి ఇష్టం లేని కార్యము. ఎవడైనా పని చేయనొల్ల నీడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఆజ్ఞ బతిమాలటం కాదు. నువ్వు కష్టపడలేదా? ఈవేళ బచ్చును తేలేదా ఇంట్లోకి? పస్తుండు, వాళ్ళు తింటారు కష్టపడ్డవాళ్ళు. ఈ ఆజ్ఞ ఖచ్చితంగా మరి పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, మరలా అంటున్నాడు, మీలో కొందరు ఏ పనియు చేయక పొరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. ఇది మరీ విడ్డూరము, ఇది భయంకరమైన పరిస్థితి. ఒక్కొక్క గ్రామాల్లో ఇదే ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఆ గ్రామాలు పేరు మోస్తాయి ఈ పరిస్థితిలో. కొంతమంది సరే క్రమమైన జీవితం ఉండదు, అక్రమంగా ఉంటారు. రైటే, రెండు మంచియే. అక్రమం ఉంటే వాడే కూడు లేకుండా పోతాడు, వాడే మరి పాడైపోతాడు. అంతటితో ఆకుండా ఎవడి మీదకో ఒకడి మీదకే పోట్లాడతాకెళ్తాడు. ఎవడి మీదో వాడి మీదకే అక్రమముగా రెచ్చగొడతాడు. చక్కని మాట, మీలో కొందరు. ఎంత చక్కగా పౌలు గారు బాధ లేకుండా చెప్తున్నాడు తెస్సలోని సంఘానికి. ప్రియులారా, మీలో అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. అలాగ కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. వాళ్ళ పని ఏదో వాళ్ళ పని చేసుకుంటున్నారు కదా, వాళ్ళ యొక్క ఆ జీవనోపాధి ఏదో జీవనం చేసుకున్నారు కదా. అటు క్రమము కలిగిన వారిని వారి జోలికి వెళ్ళి, చాలామంది అంటారు కదా, ఆడి జోలికి ఎందుకు వెళ్ళావురా, ఆడి జోలికి వెళ్తే ఇదే వస్తుందా మనకి. కనుక ప్రియులారా, ఎప్పుడో పరిశుద్ధ వాక్యం ఈ మాటలన్నీ వ్రాసి పెట్టి అప్పుడప్పుడు సోలమన్ రాజు లేక అప్పుడప్పుడు నాకంటే గొప్ప భక్తులు వచ్చి మాటలు చెప్తే, అయ్యో బాబోయ్ ఎంత బాగున్నాయి, మన ఊర్లో ఇలాగే జరుగుతుంది, మన ఇంటి పక్కన ఇలాగే ఉన్నాడు అని ఈ కాసేపు చక్కగా, లేకపోతే ఇంటికాడ వెళ్ళా కాసేపు మళ్ళీ అయిపోద్ది. మళ్ళా సోమవారం నుంచి మళ్ళా మొదలే ఆడింటి మీద పడతాం, ఆడితో మరి కయ్యి మందుకోవటం, ఈ అక్రమముగా మరి జీవించడం. ఈ పరిస్థితి మామూలే. ఎవరికైనా బుద్ధి చెప్తున్నావా? భయం. వాళ్ళ ఇంటి పేటోళ్ళు ఎక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ. ఒకవేళ భయం చెప్తే వీడిని తన్నుతారని. చూసారా స్వార్థం ఎలా వచ్చేసిందో. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? మరి మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. ఇది హెచ్చరించాలంట. ఒరేయ్,
నీకు కష్టపడటం తెలవదు, సంపాదించడం తెలవదు, తినటమే వచ్చు. సరే తింటున్నావంటే అందరి మీద అలాగా విరుసుగు పడుతున్నావేంటని ఎప్పుడైనా బుద్ధి చెప్పావా? ఇక్కడ అన్నాడు పౌలు గారు, బుద్ధి చెప్పండి అటువంటి వారికి బుద్ధి చెప్పితే ఆ గ్రామం బాగుపడుతుంది, లేక ఆ వీధిలో మరి ప్రజలు తెలుసుకుంటారు, నెమ్మది ఉంటుంది, మరి ఆ యొక్క గొడవలు ఉండవు. ఏమన్నాడు? నెమ్మదిగా చెప్పి ఆ పని చేయమని, పని చేసుకోమని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను ప్రియులారా. ఈ ఉదయకాలమందు ఇన్ని మాటలు పౌలు గారు చెప్పాడు. అయితే ఇప్పటికే అరగంట అయిపోయింది. ఇంకో అరగంట ఉంది. నేను రాసుకొచ్చిన మరి రెఫరెన్స్లు మరి అరగంట చెప్పనా లేదా ఆపివేయను? ఎక్కడితో కరెక్ట్గా అరగంట అయిపోయింది. కనుక ప్రియులారా, ఎందుకనంటే ఒక్కొక్క సబ్జెక్టు లేక ఒక విషయము చెప్పే కొద్దీ వినే కొద్దీ చెప్పాలని వినాలని ఆసక్తి కనిపరిచే విషయాలు కొన్ని ఉంటాయి ప్రియులారా. అందులోకి పౌలు గారు, ఈ తిమోతి, సెల్వాను ముగ్గురు కూడా భక్తులే. ముగ్గురు కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారే. వారు ముగ్గురు కలిసి ఏమవుద్ది ఇదంటారు, ముగ్గురు వెళ్ళకూడదు. అయ్యి బాబోయ్, వెళ్తే ఇద్దరన్న వెళ్ళాలి, నలుగురన్న వెళ్ళాలి. అది ఇక్కడే వచ్చేసింది మనకి పంచాంగం. కానీ ఇక్కడ ముగ్గురే సేవకెళ్తే అద్భుతముగా జనాలు మారుస్తున్నారే. కనుక సరే, అవన్నీ మీ ఇష్టం అనుకోండి. సరే, కొన్ని వచనాలు ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. ఏమిటంటే ఏ పని చేయవారు చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక, తొందరగానే ముగిచ్చేస్తాను, రెఫరెన్స్ అన్నీ చెప్పను. 4వ దేవుని చిత్తమైతే ఎప్పుడైనా 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. అమ్మా, మనమందరము నేను తప్పు చెప్పాను, ఉండండి. 4వ అధ్యాయం 27వ వచనము. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలి వాడిక మీద దొంగిలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఎంత అద్భుతమైన మాట అండి! ఎంత విలువైన మాటలు, అమూల్యమైన మాటలు. జుంటె తేనె దారుల కంటే విలువైన మాటలు అందుకనే భక్తులు పాడారు. జుంటె తేనె దారల కన్నా యేసునా. కనుక ఇటువంటి జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు పౌలు గారు మాట్లాడుతున్నాడండి. దేవుని తరపున, యేసు ప్రభు తరపున, యేసు ప్రభువుతో పోల్చుకున్నాడు. చివరికి పేతురు, యోహాను 12 మంది శిష్యులు పోల్చుకోలేకపోయారు. కానీ ఇక్కడ పౌలు గారు దేవుని చేత పట్టబడి, దేవుని చేత బుద్ధి తెచ్చుకుని, దేవుని చేత మారిన పౌలు ఖచ్చితంగా నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్నాను, మీరును నన్ను పోలి నడుచుకునడి అని కంఠాపదముగా చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ ఏమన్నా అంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలి వాడిక మీదట దొంగిలక. ఇక్కడ మనం దొంగతనం చేసేవాడు ఉన్నాడు, ఆడు బుద్ధి అంతా దొంగ బుద్ధే. ఈ దొంగ బుద్ధి ఏ పక్షిగా ఉంటుంది? కాకి. దాని బుద్ధి అంతా చిన్నపిల్లోడు పాపం, లేకుంటే ముసలోడు పాపం అని జాలి ఓలి ఉండదు. చిన్నపిల్లోడి దగ్గరే మొక్క చనిపోతే ఎత్తుకుపోద్ది, ముసలోడి దగ్గరే మాంసం పట్టడం పట్టుకుపోద్ది. అయ్యో జాలి లేదే. అలాగా ఈ దొంగవాడు దొంగతనం మానటం లేదు ప్రియులారా. అందుకని పౌలు గారు ఏమంటున్నా అంటే,
ఇప్పటి వరకు ఏదో నీకు తెలుసో తెలియకో దొంగతనం చేశావు, ఇక నుంచి ఆ పని మానివే. ఎప్పటి నుంచి చెప్పండి మనలో మాట. ఏమైనా చిలక పలుకులు పలకండి. ఇప్పటి నుంచి అయినా సోలమన్ రాజు ఏదో ఈ వాక్యం చెప్పి నుంచి అయినా, నిన్న నుంచి అండి ఆదివారం నుంచి మానేశాను. ఆ క్రికెట్ బంతి ఎత్తుకొస్తాం, లేక వాళ్ళ ఇంటికాడ చక్కగా వాచి కొయ్యటాన్ని తెచ్చింది, మనకు దొరుకుతాయి ఏంటి, మనం కొనగలమా? లటక్కనే పెట్టేసుకుని వెళ్ళిపోయి దాచేసుకోవటం. ఇలాగా ఏయో వస్తువులు, మొత్తం మీద దొంగ బుద్ధి ఇంకా మానలేదు. రకరకాల డబ్బులు చూసి కొత్త నోట్లు, ఈ మనం మళ్ళా రాగలవా, వీడు భలే తెచ్చేసాడు, ఎక్కడ దొరికినాయో అని కొత్త నోట్లు ఎత్తుకుపోతారు. ఆడెవడాడు ఎత్తుకుపోయినాడు? దొంగవాడు. అందుకని ఏమన్నా అంటే, ఇక మీద దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలుకొలు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కష్టపడి పని చేయిరా దొంగోడా, కష్టపడి పని చేసి ఆ దొంగ సొమ్ము కాదు, కష్టపడిన సొమ్మే పంచిపెట్టు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేను చూశాను చాలా సన్నివేశాలు. ఆ దొంగతనం చేసిందే డబ్బులు తెచ్చి సంఘములు ఇస్తా ఉంటే, అయ్యి బాబోయ్ ఎంత మంచోడు, ఎంత గొప్పోడు. ఆ డబ్బులు ఎక్కడి? అక్రమముగా దొంగతనం చేసి. అంటే దొంగ వాళ్ళు కూడా ఏం చేయాలి మనసు వచ్చింది? ఇక్కడ వాక్యమే చెప్పండి, అది పంచి పెట్టాలని మనసు వచ్చింది, మంచిది. కానీ దొంగ సొమ్ము పంచొద్దు. మళ్ళీ ఏమన్నాడు? కష్టపడితే నువ్వు పంచు. ప్రియులారా, విలువైన మాటలు ప్రియులారా, జీవితాన్ని ఉద్ధరించే మాటలు, జీవితాన్ని మనల్ని మరి ఉత్తేజపరిచే మాటలు. నీ కష్టపడిన సొమ్ములో తెచ్చి మరి పంచిపెట్టు. మన యొక్క సమాజంలో ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే, ధనవంతుల దగ్గర సొమ్ము కొట్టి పేదవారికి పెంచాలనే నినాదం కొంతమంది వ్యక్తులకు ఉంది. వాళ్ళు ఏమన్నారు? అయ్యో ఇది కూడా చెప్పను ఇలా అమ్మా, ఎవరో చెప్తాలేదు. నక్సలైట్లు వాళ్ళ నినాదం ఏమిటంటే, డబ్బున్న వారిని కొట్టి ఆ డబ్బున్న వారి దగ్గర డబ్బు తెచ్చి పేదలకు పంచడం. అక్కడి నుంచి నక్సలైట్లు అంటే అభిమానం పెరిగిపోయింది కొంతకాలం. అయ్యి బాబు వాళ్ళ కష్టపడి తెస్తున్నారు, నిజమే అలాగే చెయ్యాలి. ఆ డబ్బున్న వాళ్ళంతా దోసుకొచ్చేసి మనకి ఇచ్చేయాలి. ఏది? ఈ వాక్యాలు తెలవకముందు. కనుక ఇప్పుడు నక్సలైట్ల తర్వాత మావోయిస్టులు రకరకాల మరి వ్యాపారాలు పెరిగిపోయినాయి. అంటే మనుషుల చేత మంచివాళ్ళు అనిపించుకోవటానికి, మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల చేత చేసే పనులు, ఈ యొక్క తెచ్చిన సొమ్ము అక్రమముగా పంచిపెట్టడం. ప్రియులారా, అది దేవునికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదు. అసలు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. అది దొంగ సొమ్ము అయితే నువ్వు ఇవ్వకపోవడం నీకు ఆశీర్వాదం. తీసుకున్న వాళ్ళకి ఏం పర్వాలేదు, తెలియదు పాపం, తీసుకుంటారు. కనుక ఇక్కడ మరి నక్సలైట్లు ధనవంతుల దగ్గర దోచుకొని మనలో కొందరికి అలాగే చేసి మెప్పు పొందారు. అదే ప్రియులారా, మనకిక్కడ చెప్తున్నాడు, ఆ పని చేయకుండా మరి పంచిపెట్టుటకు వీలుకలు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. తన చేతులతో ఏం పని చేయాలి కూడా చెప్తున్నాడు. మంచి పని చేయి. ఆ మంచి పని చేయడం ఏమిటంటే కష్టపడటమే. పౌలు గారు తిమోతి అల్వాను కష్టపడలేదా? కష్టపడి పని చేసి రాత్రి పగలు సువార్త చెప్పి, పగలు కష్టపడి రాత్రి సువార్త చెప్పి ఆ వచ్చిన సొమ్ముతో వారు భోజనము చేసి వారి యొక్క అవసరము తీర్చుకుని బోధ చేయలేదా?
అదే మాకు మాదిరి. మీలో ఎవరిని మేము అడగలేదు, మీలో ఎవరికి ద్రోహము చేయలేదు. మళ్ళా పాత నిబంధన పాటలో సమూయేలు కూడా అంటాడు తన ప్రజలతో, మీలో ఎవరి ఎద్దునైనను అడిగాను ఎప్పుడైనా, ఎవరి యొక్క పొలములో ఉన్న ఆ యొక్క ధాన్యము నేను అడిగానా, అది వేరొక భాగము. కొంతమంది నీతిమంతులు ఇలా పలుకుతూ ఉంటారండి, మీకు ఎప్పుడైనా నేను మీ యొక్క మరి నాకు కావలసినది మీ దగ్గర ఆశించి దాన్ని పొంది ఉన్నానా అని సవాలు చేసే భక్తులు ఉంటారు. సరే, ఒక్కొక్క విషయాన్ని చదువుదాం, చూడండి. అక్రమముగా నడుచుని వారికి బుద్ధి చెప్పవలెను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. ప్రియులారా, ఈ ఉదయకాలమందు ఈ ఘనమైన మాటలు, ఈ విలువైన మాటలు పౌలు గారు నోటి నుంచి వస్తున్నాయంటే, ఒకప్పుడు పౌలు గారు ఇటువంటి వాటికి విరోధి. అసలు యేసు మాటలంటేనే ఆయనకి లెక్కలేదు. అటువంటి వాడు ఎంత అమూల్యమైన మాటలు చెప్తున్నాడు. అక్రమముగా నడుచుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంత గలవారమై ఉండుడి, ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ప్రియులారా, ఈ ఉదయకాలమందు నేను అంటాను, ఈ పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీకు వీలైనప్పుడు చదవండి. ఈ యొక్క జీవితాన్ని మార్చే మాటలు ఇవి, జీవితాన్ని ఉద్ధరించే మరి అమూల్యమైన మాటలు ప్రియులారా. కనుక మరొక మాట మనం చదువుదాం, ఇంకా తగ్గించుకుంటాను. అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారుతుంది. ఏం జరుగుతుందండి ఇప్పుడు? అక్రమం విస్తరించిపోయింది. ఎంతగా విస్తరించిపోయిందంటే ఇంటిలోకి వచ్చేసింది అక్రమము. చూసారా? అప్పుడు వస్తేనే కానీ నాకు బుద్ధి రాదు, మనందరికీ బుద్ధి రాదు. ఇంటిలో వాళ్ళే మనకు అక్రమం చేస్తున్నారే, ఇంటిలోనే క్రమము లేదే. తల్లి బిడ్డ, అన్నగారు తమ్ముడు, లేక అక్క చెల్లి, ఈ భేదము లేకుండా అక్రమం చేస్తుంటే ఇక వాడి మీద ప్రేమ ఏముంటుంది? అక్రమం చేసిన వాడి మీద ప్రేమ ఎలా పెంచుకోగలము? ఇక ప్రేమ చల్లారిపోతుంది అంటానికి కారణము ఈ అక్రమం అనే యొక్క సంఘటన. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదవండి. అమ్మా, అక్రమం విస్తరించుడి చేత అమ్మా అనేకుల ప్రేమ చల్లారును. ప్రియులారా, అనేకులు ఎవరు? కుటుంబంలో 10 మంది, కుటుంబంలో 4. ఈ కుటుంబం ద్వారా వేరే కుటుంబము, చూసావా మావాడు మమ్మల్ని ఎంత అక్రమంగా ముంచేశాడు, అక్రమం చేశాడు. వీళ్ళు ఎలాగో బాధపడతారు, ఎవరికి చెప్పకుండా ఉంటారా వీళ్ళు? నా మట్టుకు నేనే చెబుతాను, నా మట్టుకు నేనే బాధపడుతున్నాను. కనుక క్రమము లేని జీవితము మరొక కుటుంబాన్ని, మరొక వ్యక్తిని బాధపరిచేదిగా, హింసించేదిగా, జీవితంలో మరవలేని యొక్క సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంకా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మనం ఎదురేమంటామండి? ప్రేమలు లేవండి. ఎందుకు లేవు ప్రేమలో? ప్రేమించుకున్న వాళ్ళు చక్కగా ప్రేమించుకున్నారు, ఇచ్చుకునే వాళ్ళు పుచ్చుకున్నారు, పుచ్చుకునే వాళ్ళు ఇచ్చుకున్నారు, జరుగుతున్నాయి.
కానీ కొంతమంది దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రేమ పుచ్చుకోవడం లేదు, ఇచ్చుకోవడం ఏదీ లేదు. అందుకని అది ఇక చల్లారిపోయింది ఆ ప్రేమ కొన్ని కుటుంబాల్లో, కొంతమంది వ్యక్తుల్లో. ప్రియులారా, కనుక మరొక వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 27వ వచనము. ఒక్క నిమిషం. 13వ అధ్యాయము 27వ వచనం కదా, రైట్. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పాను. ఎవరైనా చెప్పిన ఆయన యేసు ప్రభువారు. అక్రమం చేయువారులారా, ఇప్పుడు ఆపద వచ్చింది కదా అని ఇప్పుడు పరలోకము నరలోకము డిసైడ్ చేశాడు ప్రభువారు. ఈ పరలోకము రావట్లేదు వీళ్ళకే, పరలోకములో కేటాయించేశారు, వీళ్ళు నరలోకంలోనే కేటాయించారు.